అంటే ఓజీ నవీన్ అన్నారు కదా, తదాస్ దేవర్లు ఎక్కడ కనిపిస్తున్నారు? ముందు ఓజీ గురించి కొన్ని అప్డేట్స్ ఇవ్వండి సార్. అప్డేట్స్ అంటే సినిమా అయితే అసలు ఎప్పటికి రిలీజ్ అవ్వచ్చు అంటారు? ఈ ఇయర్లోనే అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మీది సుజిత్ గారిది 2009 నుంచి ఇప్పటి వరకు అలాగ నడుస్తూనే ఉంది. అవునండి. అంటే మీ ఇద్దరి మధ్యన బాండింగ్ చాలా స్ట్రాంగ్ అనమాట. మంచి అంటే బాగుంది. బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పచ్చా? బెస్ట్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. అంటే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన అన్నారు కదా, మరి ఆ మూమెంట్లో మీకు ఎవరు హెల్ప్ఫుల్గా ఉన్నారు? ఎవరికి చెప్పాలా ఏం తెలియదండి. అలానే కూర్చున్నాను రూమ్లో. అంటే చాలా ర్యాండమ్ బ్యాడ్ థాట్స్ వచ్చేవండి, దారుణంగా. అంటే సూసైడల్ థాట్స్ వచ్చేవా? వచ్చాయి, మా ఇంట్లో కూడా తెలియదు. వెనెలా 1.5 మూవీలో ఏమైనా సంఘటనలు జరిగాయా మీకు? అంటే వెన్నెలా వండ మూవీ నా ఫస్ట్ మూవీ. సో ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఏంటి అని నాకు తెలియదు. ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే అప్పట్లో ఉన్నారో, సుహాస్ గారు కానీ, ఇందాక అనుకున్నట్టుగా కిరణ్ అబ్బవరం గారు, వైవహర్ష గారు, వీళ్ళలో ఎవరు కూడా మీకు ఇప్పుడు సపోర్ట్ చేయలేదా? లేదండి, చేస్తారు. వైవహర్ష అంటే వైవహర్ష ఎంత అంటే కలవకుండా ఉండడం వల్లే మీకు ఆపర్చునిటీస్ రాలేదు అని అయ్యానండి, బాగా అయ్యాను. ఎంత అయ్యానంటే ఒకసారి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాజరాజేశ్వరి దేవి. ఈరోజు మన స్టోరీ బిహైండ్ ది కెమెరాలోని స్టోరీ మన ఎవరో తెలుసా? ఒకప్పటి ప్రముఖ షార్ట్ ఫిల్మ్స్ సంబంధించిన మెగాస్టార్. ఏ మ్యాగజైన్ చూసిన కవర్ పేజ్లో ఆయన ఇంటర్వ్యూసే ఉండేవి. సో ఒకప్పటి షార్ట్ ఫిల్మ్స్ మెగాస్టార్ తర్వాత వెబ్ సిరీస్లోని, సినిమాలోని తనదంటూ ఒక సెపరేట్ జోనల్ క్రియేట్ చేసుకున్న ఒకప్పటి పటపట లంక నవీన్, ఇప్పటి ఓజీ నవీన్. సో ఆయన ఇవాళ మన గెస్ట్ అనమాట. సో లెట్స్ స్టార్ట్ అ పాడ్కాస్ట్ విత్ హిమ్. హలో నవీన్ గారు. చెప్పండి. మిమ్మల్ని ఏంటి అలా పైకి చూస్తున్నారు? అంటే ఓజీ నవీన్ అన్నారు కదా, తదాస్ దేవర్లు ఎక్కడ కనిపిస్తున్నారు, గౌకుని తదాస్త అంటే బాగుంటుందని చూస్తున్నాను. అంటే వాళ్ళు ఆల్రెడీ తదాస్తు అన్నారు కాబట్టి నా నోట ఓజీ నవీన్ అని అనిపించారు. సంపూర్ణం. తదాస్తు 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 అయిపోయింది. మంచిదండి. ఎలా ఉన్నారు? పర్లేదండి, ఏదో కానిచ్చేస్తున్నాం అట్లా అట్లా. మీరు ఎలా ఉన్నారు? నేను బ్రహ్మాండంగా ఉన్నానండి. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో ఓజీ నవీన్ అంటే మీరు ఎలాగా ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని అందరూ ఓజీ నవీన్ అనే పిలుస్తారు. ఇంకా అందుకే ముందుగా మేమే పిలిచేస్తున్నాం. సో ఇక్కడ ఓన్లీ మేము పిలవడమే కాదు, మాకు ముందు ఓజీ గురించి కొన్ని అప్డేట్స్ ఇవ్వండి సార్. బయట ఫ్యాన్స్ అసలు దాని గురించి అప్డేట్స్ ఏం రావట్లేదని, మన పీకే గారు ఏ షోకి వెళ్ళినా, ఏ ఈవెంట్కి వెళ్ళినా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. అవును. సో కొంచెం ఏమైనా అప్డేట్స్ చెప్పండి మాకు ఓజీ గురించి. అప్డేట్స్ అంటే సినిమా అయితే బ్లాక్ బాస్టర్, ఇండస్ట్రీ హిట్ అవి అయితే క్లారిటీగా చెప్పేస్తాను. ఇంకా అప్డేట్స్ అంటే మెయిన్ వాళ్ళ నుంచి రావాలి. బట్ ఒక్కసారి ఆయన పొలిటికల్ షెడ్యూల్ చూసుకొని ఎక్కడైనా అడ్జస్ట్ చేసి డేట్స్ ఇచ్చేస్తే కంప్లీట్ అయిపోద్ది. ఇంకా అప్డేట్స్ ఏంటి, చూసి అప్డేట్స్ బోర్ కొట్టేస్తుంది. ఇన్ని అప్డేట్స్ రా బాబు అని. అంటే సినిమా ఎంతవరకు షూట్ కంప్లీట్ అయిపోయింది అంటారు? అంటే మ్యాక్సిమం 85 చెప్పొచ్చు అండి. 85% అయితే అయిపోయింది. జస్ట్ లాస్ట్ షెడ్యూల్ ఒకటి ఉంది. ఓకే. సో అసలు ఎప్పటికి రిలీజ్ అవ్వచ్చు అంటారు? ఒక చిన్న హోప్ ఏదైనా ఇవ్వండి మాకు. సమ్మర్కి అవుతుందా, లేక దసరాకి అవుతుందా, దివాళీకి వస్తుందా, ఎప్పుడు వస్తుంది సినిమా? ఈ ఇయర్లోనే అయితే ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే నేను జస్ట్ ఆర్టిస్ట్ని. ప్రొడక్షన్ సైడ్ వాళ్ళేమనుకుంటున్నారు నాకు తెలియదు. బట్ ఆయన మేబీ ఆయన పొలిటికల్ది అది ఇది చూసుకుని, ఆయన ఇప్పుడు ప్రజల వెల్ఫేర్లో ఉన్నారు కదా, సో అది అడ్జస్ట్ చేసుకుని ఏమన్నా ఇస్తే బై ఎనీ ఛాన్స్ ఇది ఫిబ్రవరి మార్చ్లో ఏమన్నా ఇస్తే, మార్చ్లో అయిపోతే ఇంకా దగ్గరలో ఫెస్టివల్స్ అంటే వినాయక చవితి ఆర్ దసరా అంటే ఆబ్వియస్లీ అందరికీ సెలవులు ఉంటాయి, అదొక మంచి అకేషన్. దసరా వస్తుందేమో అని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మార్చ్ ఏప్రిల్ లోపు అలా అయిపోతే, ఆయన ఇచ్చి అయిపోతే. రాసుకోండి, దసరాకి ఓజీ రిలీజ్ అవుతుందని మనకి నవీన్ గారు చెప్పారు. రాసేసుకోండి. అవుద్దేమో అని చెప్పాను నేను. కానీ అవ్వాలి అనేసి మేము కూడా అనుకుంటున్నాం. నేను కూడా అండి. ఎందుకంటే నేను కూడా అందరికి కనిపించాలి, మంచి రోల్ చేశారని నాకు బాగుంటుంది, బాగా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారితో ఇప్పటివరకు మీద ఏమైనా షూట్స్ అయ్యాయా? మరి అది చెప్పొచ్చో లేదో మరి కరెక్ట్గా తెలియదు, కానీ ఉంటుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఓకే. అంటే నెక్స్ట్ షెడ్యూల్లో మీది పవన్ కళ్యాణ్ గారివి ఉన్నాయన్నమాట? ఉన్నాయి. ఓకే. సో యాజ్ ఎ డైహార్డ్ ఫ్యాన్
నేను ఈగర్లీ వెయిటింగ్ అసలు. ఆయన జనసేన అవి చేస్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. కానీ అది ఇప్పుడు రియల్ లైఫ్లో అక్కడ పరిగెత్తాను, రియల్ లైఫ్లో ఆయనతో పాటు షేర్ చేసుకునే అనగానే ఇది నాకు ఒక పెద్ద అచీవ్మెంట్లా ఫీల్ అవుతాను. సో గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. మామూలుగా దిగ కూడా నిలబడినట్టుగా ఉంటాయి. సో మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, సుజిత్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఆయన ఫ్యానే. అంటే మీకు సుజిత్ గారికి అసలు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది? అంటే లాంగ్ ఏగో అనుకోవాలండి. ఇది ఇనీషియల్ డేస్లో ఈ ఫేస్బుక్ గీస్బుక్ అయినా రాకముందు ఆర్కుట్ ఉండేది, అవును, సోషల్ నెట్వర్క్. అవును. సో దాంట్లో మాకు పరిచయం. మనోడు షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడు విత్ లిమిటెడ్ సోర్సెస్, బొట్ట కెమెరా వేసుకుని తీసేవాడు. ఓ రోజు పీకే కమ్యూనిటీ ఉండేది, ఆర్కుట్ కమ్యూనిటీ. ఓహో, అప్పుడే. అంటే ఇది ఏ ఇయర్ గురించి మాట్లాడుతున్నారు మీరు? సమ్వేర్ అరౌండ్ 2009, 2008 కమ్యూనిటీ. అక్కడ డిస్కషన్స్ ఉండే, బ్రో భలే తీసే షార్ట్ ఫిల్మ్. అంటే యూట్యూబ్ కూడా అప్పుడే కొత్తగా ఉంది. సో అసలు ట్రెండ్ స్టార్ట్ చేసిందే మనోడు, షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ అనేది సుజితే. సో అప్పుడు తీసాడు. అప్పటి నుంచి ఇంకా మనోడితో మాట్లాడతాం, భలే తీస్తున్నాం, బాగుంది, కామెడీ అదిరిపోయింది. ఇంకా అలా ఆఫ్లైన్ కమ్యూనికేషన్ వల్ల తర్వాత నా ఎంబీఏ అయిపోయిన టైంకి నేను మనోడు వర్క్ చేసే మూవీకి ఒక స్టేటస్ పెట్టాడు, ఆర్కుట్ పోయింది, ఫేస్బుక్ వచ్చాము, లుకింగ్ ఫర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఫర్ ఎ ఫ్యూచర్ ఫిల్మ్ అని. నాకు ఫ్యూచర్ ఫిల్మ్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ కూడా తెలియదు. షార్ట్ ఫిల్మ్ మీద ఎక్కువ లెంత్ ఉంటుందేమో అనుకున్నాను. తర్వాత దాన్ని నేను రాసి నేను పంపిస్తే కాంటాక్ట్ అయ్యారు, నేను వెళ్ళాను. వెళ్ళి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది సుజిత్తో పాటు. వెన్నెలా 1.5 అని 2009 నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ. వెన్నెలా 1.5 అనే మూవీకి నేను రైటింగ్ కమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాను, అదే ఫస్ట్ టైం. అంటే వెన్నెలా 1.5 అంటే మన వెన్నెల కిషోర్ గారు డైరెక్షన్ మూవీ, దానికి జాయిన్ అయ్యాను. అక్కడే ఇంకా పర్సనల్ ర్యాప్ ఫామ్ అయింది సుజిత్తో, డిస్కస్ చేయటం స్క్రిప్ట్స్ అవి ఇవి అట్లా, అది ఎలా తీసావు, ఇది ఎలా తీసావు, నేను తన షార్ట్ ఫిల్మ్స్ గురించి అడగటం. అప్పట్లోనే తోపు మేకింగ్తో తీసేవాడు షార్ట్ ఫిల్మ్స్, అందరు సుజిత్ షార్ట్ ఫిల్మ్స్ రెఫరెన్స్ తీసుకునేవాళ్ళు. ఓకే, అంత బాగా తీసేవాడు. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది బాగా ఆ మేకింగ్. మనం ఏంటంటే కెమెరాలో పెట్టేసి వైడ్ క్లోజు అయ్యే తెలుసు, మనోడు లో యాంగిల్ అన్ని గట్టిగా తీసేవాడు. సో నాకు అది ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించి ఎప్పుడు వీటి గురించే మాట్లాడుకునేవాళ్ళం. ఇంకా క్రికెట్, సినిమాలో అవి ప్యారలల్ డిస్కషన్ అది కామన్గా అయ్యాయి. ఓకే, సో మీది సుజిత్ గారిది 2009 నుంచి ఇప్పటి వరకు అలాగ నడుస్తూనే ఉంది. అవునండి, అంటే మీ ఇద్దరి మధ్యన బాండింగ్ చాలా స్ట్రాంగ్ అనమాట. మంచి బాండింగ్, అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పచ్చా? బెస్ట్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ ఫ్రెండ్స్, ఆల్ ఫ్రెండ్స్, క్రికెట్ ఫ్రెండ్స్, షటిల్ ఫ్రెండ్స్ అన్నీ. అందుకేనైనా ఆయన తీసిన సాహో సినిమాలో కూడా మీకు ఒక చిన్న రోల్ ఇచ్చారు. అవును. సో ఇప్పుడు ఓజీలో కూడా మీకు ఓజీలో కూడా ఉంది. సో మీరు ఆయన ఓజీ గురించి డిస్కషన్స్ బాగా చేసుకుంటారనమాట, ఓజీ మూవీ గురించి. అంటే నాట్ ఎవ్రీ టైం అండి, ఎందుకంటే సుజిత్ ఎట్లా అంటే ఓకే షూట్లో ఉన్నాము, సో ఇవి మాట్లాడుకోవాలి, ఇవి చూసుకోవాలి. సో బయట షటిల్ కోర్ట్లో ఉంటే ఈ టాపిక్స్ రావు. సో గేమ్ ఎలా ఆడదాం, నువ్వు అటు ప్లేస్ చేయి, ఆ టాపిక్స్ వస్తాయి. సో దానికి సెపరేట్ చేసి పెట్టేసి, సో అన్నీ తిప్పించుకోడు. ఓకే, సో మాకు సుజిత్ గారి గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. ఓకే, అయితే మీరు ఎలాగో సుజిత్ గారిది చెప్పారు కాబట్టి ఇక్కడ నాకు మీ ఫ్రెండ్స్ లిస్ట్ ఒకటి గుర్తొచ్చింది. మీరు రాజ్ తరుణ్ గారు, సుహాస్, వైవా హర్ష, సుదర్శన్ రెడ్డి గారు, కిరణ్ అబ్బవరం, ప్రవీణ్ ఎండమూరి, అంటే సుజిత్ గారు, మీరంతా కూడా ఒక టైంలో వచ్చిన వాళ్ళు, ఒక బ్యాచ్ మీరంతా కలిసి వర్క్ చేశారు, షార్ట్ ఫిల్మ్స్ వర్క్ చేశారు లాంగ్ బ్యాక్ బిఫోర్ 2010 అప్పటి నుంచి కూడా మీరంతా ఒక బ్యాచ్. అయితే ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అన్నింటిలోని వాళ్ళందరూ ఇప్పుడు ఆల్రెడీ చాలా నోన్ అయిపోయారు, హీరోస్ అయిపోయారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిపోయారు, కమెడియన్స్గా కూడా అయిపోయారు. కానీ వాళ్ళు రీచ్ అయినంత హైట్స్కి మీరు ఇంకా రీచ్ అవ్వలేదు, ఎందుకని అంటారు? నేను వాళ్ళ హైట్స్ చూస్తూనే ఉన్నానండి, నేను వెళ్ళకుండా. వెళ్ళలేదు అంటే త్రూఅవుట్ ద జర్నీ చూసుకుంటే వీళ్ళ ఇనీషియల్ డేస్లో నేను ఉన్నాను, కానీ వాళ్ళు త్రూఅవుట్ జర్నీలో నేను ఉండలేకపోయాను. అది ఐదర్ నా పర్సనల్ రీజన్స్ అనుకోవచ్చు, ఇంకా వేరే అనుకోవచ్చు. ఎందుకంటే మధ్యలో నాకు బ్రేక్ పడింది. సో అక్కడ ఎందుకు బ్రేక్ వచ్చింది అంటే మీరు తీసుకున్నారా లేక అది వచ్చిందా? తీసుకోవాల్సి వచ్చింది. అంటే కారణాలు ఏమైనా తెలుసుకోవచ్చా? అంటే మీరు అన్నట్టు షార్ట్ ఫిల్మ్స్ మ్యాగజైన్లో ఫోటో 5 అన్నారు, అప్పుడు మంచి ఫామ్లో అలా ఉండేదండి. దాని నుంచి చాలా మూవీస్ ఆపర్చునిటీస్ వచ్చేవి.
ఆన్ అన్ యావరేజ్ మంత్కి ఒక 4, 5, 6 మూవీస్ అలా సరదా చేసేవాడిని. అయితే వాటిలో ఒక 10 మూవీస్ అట్లా చాలా వరకు ఏంటంటే, అంటే నాకేం తెలియదు అసలు ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందని. షూటింగ్ చెప్పేసేవాళ్ళు, లొకేషన్ చెప్పేసేవాళ్ళు. ఓకే, రేపు పొద్దున్న ఏ టైంకి లేవాలి అది నా రన్ అవుతున్నప్పుడు ఫోన్ వచ్చేది, ఏమండి రేపు షూటింగ్ లేదండి అని. అదేంటంటే ఉందని చెప్పారు కానీ అంటే మళ్ళీ చెప్తామండి 5 అని అనేవాళ్ళు, స్కిప్ చేసేవాళ్ళు. అలా ఒక మూవీ కాదు, 10 ప్లస్ మూవీసే. నాకేంటంటే తర్వాత లేటర్ ఆన్ డిక్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, వేరే సైడ్ నుంచి అప్లికేషన్స్ రావచ్చు, ఆ క్యారెక్టర్కి అతను ఎవరో షార్ట్ ఫిల్మ్సా అయితే ఇండస్ట్రీ వాళ్ళకి తెలియదు కదా, ఎందుకు అతను ప్యాడింగ్ పెట్టండి, తెలిసిన ఫేస్ పెట్టండి అలా అని చెప్పి అలా చాలా వరకు పోయినాయి. ఫస్ట్లో బాధపడేవాడిని, డల్ అయిపోయాడిని. తర్వాత అలవాటు అయిపోయింది. అలా అలవాటైపోయి ఇంకేంటి ఆలోచనలో పడిపోయాను. ఇట్లానే ఉంటుందా, ఇంకా ఇలా వచ్చిపోయి ఇలానే ఉంటుందా, పెరుగుతున్నావు, ఇంట్లో సమాధానం చెప్పాలి, ముందు నాకు నేను సమాధానం చెప్పాలి, ఏం చేస్తున్నావు అని. అలా బాగా డిప్రెషన్ అది ఇది వచ్చేసి సరిగ్గా రావట్లేదు ఆపర్చునిటీస్ అన్ని, కరెక్ట్గానే మనం ఉన్నామా లేదంటే వెళ్ళిపోదామా అన్న దానిలో ఉండేవాడిని. ఓ పక్కన ఇంటి నుంచి ఫోన్లో ఏంటి ఏం చేస్తున్నావు అని లిఫ్ట్ చేసేవాడిని కాదు. మా డాడీది అయితే చెప్పలేము, మదర్ది అయితే లిఫ్ట్ చేసేవాడిని, ఏదో ఒకటి చెప్పొచ్చలేదు. మా మమ్మీ అటు కమ్యూనికేట్ చేసేది మా డాడీకి. సో అలా ఉండిపోయేదండి. అలా నాకు ఏం చేయాలో తెలియక అలా మధ్యలో సరే మళ్ళీ జాబ్కి వెళ్ళిపోదాము అన్న దాని మీద మళ్ళీ డౌట్ఫుల్గానే స్టెప్ బ్యాక్ వేస్తాను. అంటే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అన్నారు కదా, మరి ఆ మూమెంట్లో మీకు ఎవరు హెల్ప్ఫుల్గా ఉన్నారు? ఎవరితోటైనా షేర్ చేసుకునేవారా? లేదండి, ఎవరితో షేర్ చేసుకునేవాడిని కాదు. మీలో మీరే, నాలో నేనే చెప్పే ఇంట్రోవర్ట్స్ క్లబ్కి ప్రెసిడెంట్. మీరు ఇంట్రోవర్ట్ అనమాట. ఎవరికి చెప్పాలా ఏం తెలియదండి. అలానే కూర్చుని రూమ్లో, అటు ప్రగతి నగర్లో మిథునా హిల్స్ ఉండేది, ఆ కొండపైకి అలా కూర్చుని అలా సిటీని చూసేవాడిని. ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ వచ్చేవాడిని, తెల్లారటం, ఇంత మించి వేరేది ఏమనిపించేది కాదు. అంటే చాలా ర్యాండమ్ బ్యాడ్ థాట్స్ వచ్చేవండి, దారుణంగా. అంటే సూసైడల్ థాట్స్ వచ్చేవా? వచ్చాయి. మా ఇంట్లో కూడా తెలియదు. ఇంట్లో ఫోన్ వచ్చేసేది, ఏం చేస్తున్నావు వాళ్ళు అడుగుతున్నారని. అంటే వాళ్ళ కోసం జాబు చేయలేక, నేను సినిమాల్లో సరిగ్గా చేయలేక వచ్చి పోవటం, మూవీస్ జేబులు ఖాళీ అయిపోవటం. ఇంట్లో ఇస్తూ ఉంటారు, అవసరమైనప్పుడు ఫ్రెండ్స్ ఇస్తూ ఉంటారు, కానీ నీ డిపెండెన్సీ ఏంటి, ఇంతేనా నీ లైఫ్. ఆ డిప్రెషన్కి వచ్చేసి చెరువు దాకా వెళ్ళానండి. ఆ ప్రగతినగర్లో పెద్ద చెరువు ఉంటుంది, మంచి సూసైడ్ స్పాట్. అవి ఎవరికి చెప్పట్లేదు. వెళ్ళిపోయాను. అంటే వచ్చేసింది ఇంకొద్దు ఈ తలపట్టేయటం, మెంటల్ డిప్రెషను, అంత స్థితిలో ఉండి ఇలా ఆలోచిస్తున్నాను. అలా ఆలోచిస్తున్నప్పుడు ఒక చిన్న సీన్ చూశాను అక్కడ. ఇది మన చెత్త ఎరుకునే వాళ్ళు ఉంటారు చూడండి, గన్ని బ్యాగ్ కొట్టేసుకుని తిరుగుతారు. అలా చూస్తున్నప్పుడు వాళ్ళని చూశాను. ఒక అతను వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఇట్లా తీసాడు. ఆడికి చిన్న ప్లాస్టిక్ డబ్బా ఒకటి దొరికింది. ఆడు ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాడు. వేసుకుని బ్యాగ్ వేసుకుని పక్కడు చెప్తాను, నీ దొరకలే నా దొరికిందని. నేను అనుకున్నా, నేను నీట్గా జీన్స్ వేసుకున్నాను, టీషర్ట్ వేసుకున్నాను, చేతిలో ఫోన్ ఉంది, వాళ్ళు పాత బట్టలు చెప్పులు కూడా సరిగ్గా లేవు, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నప్పుడు ఏం మాయరోగం నీకు అని చెప్పి నాకు నేనే క్వశ్చన్ చేసుకున్నాను. అది దూకడానికి ఉన్నంత ధైర్యము వెనక్కి వెళ్ళి నువ్వు చేసుకోవడానికి లేదా నీకు, ఇండస్ట్రీ కాకపోతే వెళ్ళి జాబ్ చేసుకో అని నాకు నేనే చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. మీకు మీరే మోటివేట్ చేసుకున్నారు. మళ్ళీ అప్పుడు అనిపించేది, చాలామంది ఎవరైనా డిప్రెషన్లో ఉంటే నేను చెప్పేవాడిని మంచి మంచి మాటలు. ఆ పవన్ కళ్యాణ్ బాలు మూవీ ఉంటుంది కదా, పోరాడేవాడి మనిషి కాలేదే నిప్పు, అది అందరికి పంపించి చూడండి అనేవాడిని. నాకు వచ్చేపాటికి నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు వేద మూవీ డైలాగ్ గుర్తొచ్చింది, చెప్పులు కుట్టేటోడికి చెప్పులు ఉంటాయా, బట్టలు వేసేవాడికి బట్టలు ఉంటాయా, మా బతుకులు అంతే సారు, చెప్పమంటే 100 చెప్తాము, మా దాకా వస్తే కానీ తెలియలేదని. అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ జాబు అని మళ్ళీ అవి చూసుకుని మళ్ళీ ఎక్కడ వీళ్ళతో కాంటాక్ట్లో ఉంటే మళ్ళీ మనకి వాళ్ళు షూటింగ్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడుతుంటే, అరే మేము షూట్ చేస్తున్నాం రా మరి రావచ్చు కానీ అంటారు, మళ్ళీ డిస్ట్రాక్షన్ వచ్చేస్తుందని చెప్పేసి అన్ని కాంటాక్ట్స్ డిలీట్ చేసి అలా దూరం అయిపోయాను. అంటే ఇండస్ట్రీలో ఇంకెవరితోటి కాంటాక్ట్లో లేరు? వద్దు, మళ్ళీ మనకు ఆ నీడ కూడా పడొద్దు, మళ్ళీ డిస్ట్రాక్షన్ వద్దు, ఏదో వెళ్తుంది, ఏదో శాలరీతో పోతుంది, ఇది పోనీ అనుకుని అలా వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్నప్పుడు పెద్దవాళ్ళు అవ్వగానే ఒక పాయింట్ వస్తుంది కదండి, పెళ్ళి. సరే చూడండి 5 అని చెప్పాము, ఒక్కడు రాడే. ఎందుకని? జాబ్ ఉంది కదా. ఆ జాబ్ ఉంది, శాలరీ కావాలని కదండి, 5 digits ఉంటే సరిపోదండి, అది మినిమం 6 ఉండాలండి. అది వచ్చేది కాదు. నేను వెనకడికి వేయడానికి కూడా ఇదొక రీజన్. ఇండస్ట్రీ అంటే ఎవరు,
అనే ఉంటుంది కదా, అట్లా వెళ్ళిపోయినా సరే మళ్ళీ ఇది ఇంకో డిప్రెషన్. మళ్ళీ ఎంత సాటిస్ఫై చేయాలరా సొసైటీని, ఇంకా ఏం చేయాలి అసలు అప్పుడుకప్పుడు అంటే మళ్ళీ నాకెవడిస్తాడు 6 digits శాలరీ, మళ్ళీ కెరీర్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ అదొక డిప్రెషన్. ఏంది గోల ఎట్లా అని వెళ్ళేవాడిని ఏడు మొహం పెట్టుకుని బండి తోలుకుంటూ, మళ్ళీ అలానే వచ్చేవాడిని. అలా వచ్చి మళ్ళీ అలా ఆలోచిస్తూ ఉండేవాడిని, ఏంటి ఇటు సుఖం లేదు అటు సుఖం లేదు, ఇంట్లో వాళ్ళు సరే ఏదో చేస్తున్నాడు అని వాళ్ళకే పాపం ఉంటుంది కదా, వాళ్ళ సర్కిల్లో వాళ్ళ పిల్లలందరూ 2 lakhs శాలరీలు ఉండి మంచి ఎన్ఆర్ఐ సంబంధాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. అది నాతో అనకపోయినా వాళ్ళు అనుకుంటారు కదా. ఎస్విఎస్సి మూవీ లాగానే సేమ్ మాది కూడా. మా మమ్మీ అదే అంటది, ఇది మన బయోపిక్ అనుకుంటా. అక్కడ ముసలావిడలాగా మా అమ్మమ్మ కూడా ఉంటుంది, ఆవిడ కూడా ఇదే అంటది, ఉద్యోగం చేయని. అందులో వెంకటేష్ క్యారెక్టర్ లాగా మీది. ఇద్దరు వెంకటేష్లు ఉంటారు, మా తమ్ముడు కూడా వెంకటేష్ టైప్, మహేష్ బాబు టైప్ లేరు. వాడు కూడా ఎట్లా అనుకుంటూ వాడు బిజినెస్ అంటాం, వేరే సరిపోయారా బాబు, నువ్వేమో ఇండస్ట్రీ అని ఆడేమో బిజినెస్ అని, ఈ ఉద్యోగాలు చేయరా, ఎందుకంటే మా మమ్మీ డాడీ ఇద్దరు గవర్నమెంట్ జాబులు, ఉద్యోగాలు చేసే లేదా ఇద్దరికే అని అట్లా ఉండేది.